రెండు నేలలు కూడా పోతాయి. ఒకటేమో రాళ్ళు, మరొకటి ముళ్ళ పొదలు, ఇంకొకటి తో పక్కన మనుషులు తొక్కుకుంటూ పోతే ఏమవుతుంది? విత్తనాలు మొలుస్తాయా? మొలలు. లేదా పక్షులు చేంజ్ చేస్తే తినేస్తాయి. ఇంకా కొన్ని రాళ్ళ మధ్యలో పడతాయి. అవి వేరు లోపల పోయిన వెంటనే ఏమవుతుంది? ఎండిపోతుంది. భూమి లేదంటే ఏమవుతుందంటే వేరే పెట్టి ఎండిపోతుంది. ఆ చెట్టు కూడా ముళ్ళ పొదలలో ఇష్టం అనుకో. ముళ్ళ పొదలు ఏం చేస్తాయంటే చెట్టు ఫలిస్తుంటే ఆ ముళ్ళ ఏం చేస్తాయంటే మంచిగా వేస్తాయి. కానీ చెట్టు ఎదుగుతాయా? 4 రకాల నేలల గురించి యేసు ప్రభు మనకు బోధ చేశారు. 4 types ఆఫ్ సాయిల్. ఒకటి మంచి నేల. మంచి నేల అంటే దాంట్లో రాళ్ళు లేవు, ఆ తర్వాత ఏం లేదు. మంచి నేల. ఆ మంచి నేలలో విత్తనం వేస్తే అది దానికి కావాల్సిన పోషకాలు దొరికిన వెంటనే ఏమవుతుంది? భూమిని చీల్చుకొని లోపలికి పోయి వేరు లోపలికి పోయి ఏమైతే ఫలిస్తుంది. మంచి చెట్టు అవుతుంది. వాళ్ళు మస్తు ఫ్రూట్గా ఫలిస్తుంది. రాళ్ళు రప్పలు ఉంటే ఫలిస్తాయి. ఆ చెట్టు ఫలించి వీడియో